రామకృష్ణ పరమహంస. ఈయన్ని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈయన జీవితంలో జరిగిన ఒక అత్యున్నతమైనటువంటి ఘట్టాన్ని నేను ఆవిష్కరిస్తున్నాను మీ మధ్యలోని ప్రియులారా. ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని యథాతథంగా చదువుతున్నాను, దయచేసి గమనించండి. 7 ఏళ్ల అనంతరం గురుదేవుడు క్రైస్తవ భక్తి సాధన చేశారు. ఈయనకు అవసరం అంటారా? ఈయనకి అవసరం అంటారా? సత్యవర్తనుడు ఎవడున్నా సరే ప్రభువుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. శంభు మల్లిక్ అనే భక్తుని ఉద్యాన గృహానికి గురుదేవులు తరచు వెళ్ళేవారు. శంభు సదాచార హిందూ అయినప్పటికీ శ్రీరామకృష్ణులకు బైబిల్ చదివి వినిపించేవారు. ఇఫ్ యూ వుడ్ లైక్ టు టాక్ సంథింగ్ అబౌట్ ఎనీథింగ్, ఫస్ట్ యు ఆర్ సపోజ్ టు స్టడీ. నేను ఇక్కడ నిలబడి లాజరస్ గారి కొరకు, మిసెస్ లాజరస్ గారి కొరకు నేను చెప్పాలనుకుంటే నేను ఆమె గురించి ముందు స్టడీ చేయాలి. నాకు ఏమీ తెలియకుండా ఏదైనా మాట్లాడేసాను అనుకోండి, అది మర్యాద కాదు. ఒక ప్రాంతం గురించి మాట్లాడాలన్నా, ఒక వ్యక్తిని గురించి మాట్లాడాలన్నా, ఒక వాంగ్మయం గురించి మాట్లాడాలన్నా ముందు అవగాహన ఉండాలి. రామకృష్ణ పరమహంస గారికి ఆ శంభు మల్లిక్ చక్కగా బైబిల్ చదివి వినిపించేవారు. శ్రీరామకృష్ణులకు బైబిల్ చదివి వినిపిస్తూ ఆ విధంగా ఆయనకి క్రైస్తవ్యంతోనూ క్రైస్తవులతోనూ పరిచయం ఏర్పడింది. ఆ మార్గాన్ని అనుసరించాలనే ప్రగాఢ వాంఛ కలిగింది, మతాన్ని కాదు. ఇది గమనించాలి. ఆ మార్గాన్ని అనుసరించాలనే ప్రగాఢ వాంఛ కలిగింది. ఒక విచిత్రమైన విధానంలో ఆ కోరిక ఈడేరింది. ఒకరోజు భక్తుడైన యదు మల్లిక్ కచేరీ చావడిలో ఆయన కూర్చొని ఉన్నాడు. ఆ గోడలకు అనేక పటాలు తగిలింపబడి ఉన్నాయి. ఆ పటాల్లో మేరీమాత ఒళ్ళో పసివాడైన యేసుక్రీస్తు పటం ఒకటి ఉంది. ఆకర్షణీయమైన ఆ పటం కేసి గురుదేవుడు అదే పనిగా చూస్తూ ఉండిపోయాడు. ఈరోజు నేను అంటున్నాను, నిజంగా నీ యొక్క ఆత్మ సాక్షాత్కారం కావాలంటే, నీ ఆత్మకు పరిపూర్ణత కావాలంటే అదే పనిగా ధ్యానం చేయాలి తప్ప అరకొరగా చేస్తే నీకు అది లభించదు. అదే పనిగా చూస్తూ ఉండగా జరిగిన అద్భుతం ఏంటంటే, చూస్తూ ఉండగానే ఆ పటం కాంతివంతమై ఒక ఉజ్వలమైన చైతన్య రూపాన్ని దర్శింపజేసింది. తక్షణమే ఆ మూర్తి నుండి ఒక వెలుగు ప్రసరించి, మతం కాదండి, ఒక వెలుగు ప్రసరించి ఆయనలో ప్రవేశించి ఆయన భావాల్లోనూ దృక్పథాల్లోనూ విప్లవాత్మకమైన మార్పులు కలిగించింది. ఆయన మనస్సులో నుండి హైందవ భక్తి భావాలు చెల్లా చెదురుగా కొట్టుకుని పోయినాయి. దిస్ బుక్ ఇట్స్ నాట్ ప్రింటెడ్ బై క్రిస్టియన్ పీపుల్. ఇది క్రైస్తవులు ముద్రిస్తున్న పుస్తకం కాదండి. ఇప్పటికీ ఇక్కడ ఒక ప్రాంతం ఉంది, 4 క్రాస్ రోడ్ ఏదో ఉంది. అక్కడ ఆ క్రాస్ రోడ్ దగ్గరికి వెళితే రామకృష్ణ మఠం ఉంది. అక్కడికి వెళ్ళి మీరు సంపాదించవచ్చు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ప్రింటింగ్. అద్వైత ఆశ్రమం వాళ్ళు, రామకృష్ణ మఠం వాళ్ళు ముద్రిస్తున్న అద్భుత సత్యం ఏమనుందో తెలుసా? హైందవ భక్తి భావాలు చెల్లా చెదురుగా కొట్టుకుని పోయాయి. ఆలయానికి పోవడం మానేశాడు. ఎవరు? ఖచ్చితంగా ఇక్కడ రామకృష్ణ పరమహంస కంటే మంచి భక్తి పరులు ఉంటారని నేను అనుకోను. ఇలాంటి మహానుభావుడే గుర్తించిన ఆ ప్రభుని ఈ మధ్యాహ్న వేళ మీరు కూడా తెలుసుకోవాలని ఆశ. ఈ కొత్త భావాల్లో మునిగిపోయి 2000 ఏళ్ల నుండి వచ్చిన క్రైస్తవ భక్తితత్వాన్ని మననం చేశారు. చివరిలో పంచవటి దగ్గర నడిచిపోతూ ఉంటే చక్కని వచ్చేస్తూ విశాల నేత్రాలు, చదునైన నాసికాగ్రం గల ఒక మనోహర దివ్యమూర్తి ఆయనకు దర్శనమిచ్చాడు. ఆ మూర్తి ఆయన తదేకంగా చూసి దగ్గరకు వచ్చింది. వెంటనే గురుదేవుడు పవిత్ర హృదయ అగాధాల్లో నుండి గంటల సవ్వడితో ఈ మాటలు వెలువడ్డాయి. చూసారా? మనోనేత్రాలు తెరవబడాలి. హృదయ అగాధాల్లో నుంచి ఈ మాటలు వెలువడ్డాయి. ఏమనో తెలుసా? మానవులను ఉద్ధరించడానికి యమాయాతనలు అనుభవించి తన హృదయ రక్తాన్ని చిందించి తాను తన తండ్రి ఒక్కటేనన్న దైవ కుమారుడైన ప్రేమమూర్తి మహాయోగి యేసుక్రీస్తు, దివ్య పురుషుడైన జీసస్ గురుదేవుణ్ణి కౌగిలించి ఆయన శరీరంలో ఐక్యమయ్యాడు. గురుదేవులు సమాధి పొంది సగుణ బ్రహ్మంతో తాదాత్మ్యం చెందారని ఈ పుస్తకంలో ఖచ్చితంగా చెప్పబడింది. నువ్వు సత్యవర్తనుడు అయితే తెలుసుకో మిత్రమా. నీ మతం మార్చుకోగలిదేమో, మతం మార్చుకోలే. చచ్చిపోయేంత వరకు కూడా ఆయనకి తెలియని క్రీస్తుని చచ్చిపోయే ముందు తెలుసుకున్నారు. తుదకు సమాధి పొందారు, సగుణ బ్రహ్మంతో తాదాత్మ్యం చెందారు. విచిత్రం ఏంటంటే ఆయనకు ఒక మంచి శిష్యుడు ఉన్నాడు. ఆయన గురించి అందరికీ తెలుసు. చికాగోలో జరుగుతున్నటువంటి సర్వమత సమ్మేళనంలో సంస్కృతిని ప్రకటించడానికి అవకాశం కల్పించబడ్డది. వివేకానంద సమయానికి వచ్చేసరికి 5 నిమిషాలు మాత్రమే ఇచ్చారు ఆయనకి. ఈ 5 నిమిషాల సమయం ఇచ్చినప్పుడు జరిగిన అద్భుతం ఏంటో తెలుసా అండి? వెన్ ఈ స్టార్టెడ్ అడ్రసింగ్ ద పీపుల్, అంతకుముందు నాలాంటి వాళ్ళు బోల్డ్ మంది మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుతూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనుకుంటూ మాట్లాడారు. వేరేజ్ వెన్ స్వామి వివేకానంద నిలబడి ఏమన్నాడు తెలుసా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. ఆ మాటకి 5 నిమిషాలు చప్పట్లు కొట్టారు. సభా నిర్వాహకులు ఇచ్చిన సమయం చప్పట్లకి సరిపోయింది. ఇప్పుడు చప్పట్లు కొట్టిన వాళ్ళకి ఈయన టైం ఇవ్వకపోతే మన్ను కొడతారు.
నీ ఇష్టం బాబు అన్నారు వివేకానందతో. అప్పుడు వివేకానంద మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆ పుస్తకాలు మీరు చదవండి. ఆయన ఏమంటాడో తెలుసా అండి, పరబ్రహ్మను గాంచుట మన వల్ల కాదు, కానీ పరబ్రహ్మను గాంచాలంటే పరమపుత్రుడు ద్వారానే సాధ్యం. ఆ పరమపుత్రుడు ఎవరో కాదు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు. నా ద్వారా తప్ప మీరు నా తండ్రి యొద్దకు చేరలేరు. ఇంకొక మాట అంటాడు వివేకానంద, నేను గాని యేసుక్రీస్తు కాలములు ఇశ్రాయేలు దేశంలో పుట్టి ఉంటే నా హృదయ రక్తంతో ఆయన పాదాలు కడిగి ఉండేవాడిని అన్నాడు. దేవునికి స్తోత్రం. నిజమైనటువంటి ఓంకార శబ్దానికి పరిపూర్ణత యేసులోనే లభిస్తుంది అన్నాడండి. ఓంకారం అన్నటువంటి మాటను వివరిస్తున్నాను నేను. ఓంకారం అంటే ఒక్క అక్షరంగా కనపడుతుంది, కానీ 3 అక్షరాల సమ్మేళనం. అకార ఉకార మకార ఏకత్వం ఓంకారం. అకారము అనగా క్రీస్తుతో పోల్చి మాట్లాడారు, ఆయన అనాది నుంచి ఉన్నవాడు. మకారము అనగా మరణాన్ని జయించినవాడు. ఉకారం అనగా ఉన్నవాడు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి భావాన్ని చెప్పి ఆ ఓంకార స్వరూపుడు మరెవరో కాదు, యేసుక్రీస్తుని స్వామి వివేకానంద చెప్పారు ప్రియులారా.